దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జనగణన 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని, ఇందులో ప్రజలు కీలక భాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యాతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. తిరువూరులో టీడీపీ హయాంలో అభివృద్ధి వేగంగా సాగుతుందని, 100 కోట్లతో పనులు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. తనపై వచ్చిన డబ్బుల ఆరోపణలను ఖండిస్తూ ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సుజనా చౌదరి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. నేటి యువత రేపటి భావి భారత నిర్మాతలని, యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం సరైన మార్గంలో ఉండదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి అన్నారు. డబ్బు శాశ్వతం కాదని, డబ్బు ఒక సాధనం మాత్రమేనని, కానీ అదే సర్వస్వం కాదన్నారు. ఆరోగ్యకరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. యువతను సరైన మార్గంలో తీసుకొస్తే దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పౌరుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైనా అనుమానం ఉంటే సుజనా ఫౌండేషన్ కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్ తరపున ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు జి ఇమాన్యుయల్ తెలిపారు. హ్యూమన్ రైట్స్ పేరిట ఇటీవల వచ్చిన వేలాది సంస్థల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగపడకపోగా ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు పరిశీలనలో అత్యుత్తమ సంస్థల్లో 2వగా తమ సంస్థ గుర్తించిందన్నారు. ప్రజలు హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఉన్నత స్థాయిలో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని అమలు చేస్తున్నారని, ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్ని 10వ డివిజన్లను దత్తత తీసుకోవడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ్ తెలిపారు. 10వ డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు, ఉపాధి కొరకు అందించిన వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో అనేక మంది అక్షరాస్యులు సరైన ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారని, అటువంటి సాధారణ వీధి విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం విధించడం ఎంతవరకు సమంజసమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. వీధి విక్రయదారుల నుండి ఇటు పోలీసు వారు, అటు మున్సిపల్ శాఖ వారు అక్రమ పన్నులు విధించి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడటం కోసం అనేక మంది స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవ చేశారని జేఏసీ నాయకులు అన్నారు. రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్, పారామెడికల్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సుబ్బరాజు అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు కొనియాడారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు శ్రేణులందరూ కామ్రేడ్ సుబ్బరాజును ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కామ్రేడ్ సుబ్బరాజు ఆశయాలకు అనుగుణంగా అందరూ పునరాంకితులు అవ్వాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇష్టారీతిగా కథనాలను వండివార్చడాన్ని వైసీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి ఖండించారు. ఈ మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ కార్యాలయం నందు థింక్ ఆంధ్ర సోషల్ మీడియా మాధ్యమంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.